నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడన్నా మీరు వినాయక చవితి సిరీస్ కంప్లీట్ చేసేసరికి దివాళీ వచ్చేలా ఉంది. వినాయక చవితి పోయి నాగల చవితి వస్తుంది బ్రో. రే నాన్న రే, ఇంకా ఎపిసోడ్ 5 నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి రిలీజ్ చేస్తారేంట్రా? దిస్ ఇస్ నాట్ ఫిల్మ్ ఎమోజీ, దిస్ ఇస్ లాగ్ ఎమోజీ. దసరా వచ్చేసింది కానీ మీ వినాయక చవితి సిరీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. గ్రేట్ అమరే. ఫిల్మ్ ఎమోజీకి ఏమైంది అసలు? వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు. వెయిటింగ్ ఫర్ మోర్ ఫన్. చదివాం, ఈ కామెంట్లన్నీ చదివాం. ఏమైపోయారు, ఏటి వెళ్ళిపోయారు, ఎపిసోడ్ ఏది. మీరందరూ మా ఎపిసోడ్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో మేము కూడా మా ఎపిసోడ్ కోసం అంతే వెయిట్ చేస్తున్నాం. అదేంటి చేసేది మీరే కదా, మీరు వెయిట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మోరియా క్లైమాక్స్ ని భారీగా ప్లాన్ చేసాం. దాదాపు 10 నిమిషాల వరకు గ్రాఫిక్స్ ఉండేలా చూసుకున్నాం. అక్కడే చిన్న చిక్కొచ్చి పడింది. ఫిల్మ్ ఎమోజీలో గ్రాఫిక్స్ చేసే మెయిన్ టీం మెంబర్ కి బ్యాక్ ఇంజరీ అయ్యి మేజర్ సర్జరీ అయ్యిందండి. డాక్టర్ గారు 3 నెలల వరకు రెస్ట్ తీసుకోమన్నారు. ఎపిసోడ్లు కాదురా బాబు, ఆరోగ్యం ముందు అని చెప్తున్నా సరే వినకుండా కింద మీద పడి మరి మోరియా సిరీస్ కి వర్క్ చేశాడు. సరిగ్గా క్లైమాక్స్ ఎపిసోడ్ చేసే దగ్గరికి వచ్చేసరికి ఆ సర్జరీ అయిన పార్ట్ దగ్గర వాపు వచ్చింది. కంప్లీట్ గా రెస్ట్ తీసుకుంటే గానీ తగ్గదన్న. ఇటు చూస్తే 10 నిమిషాలు గ్రాఫిక్స్ అయినా సరే తను ఎక్కడా తగ్గకుండా కొంచెం సేపు వర్క్ చేయడం, రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ కొంచెం సేపు వర్క్ చేయడం, రెస్ట్ తీసుకోవడం, అలా ఎట్టకేలకు టీం అంతా కలిసి 80% వరకు కంప్లీట్ చేశారు. ఇంకా 20% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. మ్యాక్స్ 2-3 రోజుల్లో మీ ముందుకు వచ్చేస్తుంది. లేట్ అయితే అయ్యింది కానీ అండి, ఎపిసోడ్ మాత్రం నా సామిరంగా. కొల్లగొట్టు దూపం వేసేస్తుంది. మీరే చూడండి, అప్పుడప్పుడు ఇలాగే ఫిల్మ్ ఎమోజీ ఛానల్ దిష్టి తగిలిసి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటది. అలా ఆటంకం వచ్చినప్పుడల్లా మీరే మాకు తోడుగా నించొని సపోర్ట్ చేశారు. ఈసారి కూడా చేస్తారు, మాకు తెలుసు మీరు చేస్తారు. వచ్చేస్తున్నాం 2-3 రోజుల్లో వచ్చేస్తున్నాం.